V9 న్యూస్కు స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఈరోజు స్వామి కళ్యాణ మండపంలో మహాజన సభ జరిగింది. అడివరం కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఈరోజు ఈ యొక్క మహాజన సభ జరిగింది. ప్రతి ఒక్కరి సహాయ సలహాలు తీసుకొని ముందుకెళ్తామని తెలియజేశారు సొసైటీ వారు. అలాగే సభ్యులైన గంట వరదనరసింహన్ గారు మరి కొంతమంది పరంపరించారు. వారికి మన సొసైటీ మీటింగ్లో ఆనవాయితీగా వస్తున్న మౌనం 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా సభ్యులందరికీ కోరుతా ఉన్నాను. ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా ఈరోజు మనం చర్చిస్తున్నాం. దీంట్లో మనం ముఖ్యంగా సొసైటీ వాళ్ళకి అంచనా బడ్జెట్ మనం ప్రవేశపెట్టబోతున్నాం ఈ సభ్యులందరూ అనుమతితో. అలాగే రేపు జరగబోయే సంక్రాంతి కూడా మనం డివిడెండ్స్ పంపిణీకి మనం సంక్రాంతి ముందు మనం మీటింగ్ పెట్టుకోవడం. మరి దేనికి ఉపయోగపడుతుంది అది అంతా పెట్టింది మాత్రం సోర్సింగ్ ఆల్మోస్ట్ స్టాఫ్ ఒక మహిళలు తప్పించి అందరూ కూడా మనం అన్ని సిటీలో కానీ ఎక్కడైతే ఎవరైతే ఓవర్కి ఉన్నాయో అక్కడ పంపిస్తున్నాం. అలాగే మనకి 2 సాటర్డే సెలవులు వస్తాయి. ఒక సాటర్డే మాత్రం నాకు సెలవు ఇచ్చి ఇంకో సాటర్డే మొత్తం ఆల్ స్టాఫ్ లేడీస్ అందరూ కూడా ఒక ఏరియా ఆ రోజు ఒక విజయగిరి పాలెం కానీ ఇంకొక రోజు లండన్ గారు అలాగా గాంధీనగర్ శ్రీరంపేట ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియా పెట్టుకుని కలెక్షన్స్ అలాగే కాఫీకి అన్ని ఏరియా వెళ్తున్నాం. కలెక్షన్స్ కూడా లాస్ట్ టైం మీద మనకి అమౌంట్ కూడా ఎక్కువ కలెక్ట్ అయింది అనడానికి మరి వారి కృషి కూడా ఉంది. అందుకని లాస్ట్ టైం మీద రికవరీ వసూలైన దానికన్నా 55 లక్షలు వసూలైంది. యాక్చువల్గా మనకు వాస్తవంగా వసూలైంది అయితే 4,25,04,903 రూపాయలు. ఇది మనకు వసూలైంది. లాస్ట్ టైం అందుకన్నా తక్కువ, అదే 55 లక్షలు తక్కువ వసూలైంది. ఇంకా మనం దీన్ని 6 కోట్ల రూపాయల వరకు వసూలు చేయగలిగితే మన రికవరీ కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నట్టు అవుతుంది. మాట్లాడి డబ్బులు మరి అందరూ కూడా కట్టించబట్టే 55 లక్షల రూపాయలు ఈరోజు మనకు కనిపిస్తుంది. ఇంకా మా వంతు కృషి అయితే ఇంకా డబ్బులు వసూలు చేయడానికి మా వంతు ప్రయత్నం అయితే తీవ్రంగా చేస్తున్నాం. ఎవరు కూడా మా డైరెక్టర్లు అయితే లోన్ ఇచ్చి బాధ్యతగా కూడా నువ్వు ఎందుకు కట్టలేదనే డైరెక్టర్లు కానీ లోన్ ఇచ్చేసి కట్టించుకోకుండా ఉండే డైరెక్టర్లు ఎవరు కూడా మా పాల్గొనరు ఎవరు లేరు. ఆల్మోస్ట్ కట్టకపోతే మా ఫోన్ చేసి ఉంటే వాళ్ళకి డిమాండ్ చేసి కట్టమని కూడా చెప్పే వాళ్ళు కానీ మెసేజ్ వెళ్తున్నాయి. కానీ ఈ ఫోన్ నెంబర్లు అప్డేట్ చేయాలి. ఎప్పుడో పాత నెంబర్లు ఉండడం వల్ల ఆ నెంబర్లు పంపించిన వాళ్ళు మాకు రాలేదు అంటున్నారు. నాకు తెలిసి ఒక 20% వెళ్తున్నాయి. ఇప్పుడు ఫోన్ కూడా కేవైసీ తీసుకుంటాం. కేవైసీ తీసుకుంటాం. కేవైసీ తీసుకుంటే దాన్ని అప్డేట్ అవుతుంది. మెసేజ్ కూడా పూర్తి స్థాయిలో కేవైసీ ఆల్రెడీ వస్తే అలాగే అందుబాటులో మరి ఎవరికి వాళ్ళు పెడతారు. మరి అందుబాటులో దానికి అవార్డు లోన్ మీద ముందు లోన్ మీద ఇన్సూరెన్స్ స్టార్ట్ చేయడానికి కొటేషన్స్ మా ఎంసీ మీటింగ్ లో పెట్టి అవి ప్రస్తుతం లోన్స్ వాళ్ళు చేస్తాం. ప్రెజెంట్ లోన్స్ అది పాలకవర్గంలో ఒకసారి డిస్కషన్ చేసి దాన్ని ఫైనల్ చేసి
రెండో వర్షం అది రేపు సంక్రాంతికి మేము స్టార్ట్ చేస్తాం. సంక్రాంతి ఎప్పుడు కూడా మనం బి క్లాస్ 1 రూపీ వసూలు చేస్తున్నాం. దాన్ని మనం పెంచుకోవాలి. అది కూడా 4 నుంచి ఒక 50 సంవత్సరాల నుంచి 1 రూపీ ఉంది. దాన్ని మనం 15 రూపీస్ చేసుకోవాలి. 15 రూపాయలు. అదే ఏ క్లాస్ కూడా 15 రూపాయలు ఉంది. దానికి మినిమం 100 రూపాయలు తీసుకోవాలి. దాన్ని అంటే వాళ్ళు 115 రూపాయలు 115 రూపాయలు తీసుకోవాలి. బి క్లాస్ ఎంట్రన్స్ మిగిలిపోయే వర్క్ ఉందో దాన్ని ఒక ఐడెంటిఫై చేసాం. ఏదైతే వర్క్ పెండింగ్ ఉందో అతనికి మన రావు కుమార్కి నోటీస్ ఇచ్చాం. అతను రెస్పాండ్ అవ్వలేదు కాబట్టి అతను ఇచ్చిన పీరియడ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఈ వర్క్ మనం కంప్లీట్ చేసుకోవచ్చు. మనది ఏంటంటే కావాలనేది రికార్డ్ చేశారు. ఇదంతా ఒకసారి పాల్గొనడంలో అన్నది కాదు మీటింగ్ ఉందో సంఘ సభ్యులకి ఇన్సూరెన్స్ రేపు జరగబో సంక్రాంతి కానుకగా. అలాగే బిల్డింగ్ ఏదైతే అసంతృప్తిగా బిల్డింగ్ మిగిలి ఉందో దాన్ని పూర్తి చేస్తాం. అలాగే గతంలో గత మీటింగ్ లో మనం గోల్డ్ ఆక్షన్ కి మనం వేయడానికి పర్మిషన్ తీసుకున్నాం. దానికి ముందు మీరందరూ కూడా ఒక ప్రతిపాదన చేశారు. ఆక్షన్ వేసే బదులు ఆ ఇంట్రెస్ట్ ఏదో 1% తగ్గించమని. అది కూడా వాళ్ళకి తగ్గించాం. దాని కోసంగా కూడా మనకి రికవరీ కూడా వచ్చింది. మరి అందుకే గోల్డ్ ఆక్షన్ మనం ఆపాం. ఎందుకంటే గోల్డ్ కూడా రేటు పెరుగుతుంది. గోల్డ్ ఆక్షన్ వేయడం వల్ల అక్కడ ఏదైతే సిండికేట్ అయ్యి అవుతున్నారు గతంలో మనం అందరూ మీరు కూడా మన సమక్షంలో చూసాం కాబట్టి అది కూడా సక్సెస్ఫుల్ గా అయింది. కాకపోతే ఇంకా ఎంతమంది అంటే ఇది కొంతమంది ఎక్కడి నుంచి అడ్డుకొచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు బి క్లాస్ ఓపెన్ చేసి గోల్డ్ పెట్టి వెళ్ళిపోతున్నారు. అలాంటివి మాత్రమే మిగిలిపోయి నాకు తెలిసి ప్రణాళికలో అయ్యా అనుకుంటున్నా. లేకపోతే బ్యాంకులు అయ్యే ఉంటాయి. మరి అవి అయితే మాత్రం మనం ఆక్షన్ వేయాలి. అవి ఎందుకంటే మరి వాళ్ళు ఇంటి దగ్గరికి కూడా వెళ్ళారు. వాళ్ళు రెంటుకున్న వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అవైతే ఆక్షన్ వేయడానికి ఏ సంవత్సరం చేస్తాం. గోల్డ్ లోన్ మొదలుపెట్టి తీసుకున్న రుణాలకు సంబంధించిన నగలను ఆక్షన్ వేయడానికి మేము అనుమతి తీసుకుంటున్నాం. వాళ్ళకి నోటీస్ ఇస్తాం. నోటీస్ ఇచ్చి వాళ్ళకి 15 రోజులు టైం ఇస్తాం. ఈ లోపు వచ్చి వాళ్ళు కట్టించుకుంటే ఆక్షన్ నుంచి మరి దాన్ని తొలగించిన అవుతుంది. రోజు అనగా 28 సెప్టెంబర్ 2025 ఆదివారం స్వామి కళ్యాణ మండపం బృందావనంలో అడివరం కోఆపరేటివ్ సొసైటీ యొక్క మహాజన సభ జరిగింది. మరి ఈ సభలో ప్రతి ఏటా ఏదైతే బైలాస్ ప్రకారం 2 మహాజన సభలు నిర్వహించాలో దాంట్లో సాంప్రదాయంగా వస్తున్న మహాజన సభ ఈరోజు సెప్టెంబర్ ఆఖరివారంలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజు మరి ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. అలాగే 2వ సమావేశం మనం సంక్రాంతి ముందు డివిడెండ్స్ ఇవ్వడానికి కూడా మనం నిర్వహిస్తున్నాం. మరి ఈ సమావేశంలో ముఖ్యంగా ఏ నిర్ణయాలు తీసుకున్నామంటే దానికి సంఘ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయడానికి, అలాగే ఏదైతే గోల్డ్ పదవి పెట్టి తీసుకున్న రుణం తాలూకు నగలను మరి 31/3/2023 వరకు ఉన్న నగలకి నోటీస్ ఇచ్చి మన ఆక్షన్ వేయడానికి మరి సభ్యుల యొక్క అనుమతి తీసుకోవడం జరిగింది. అలాగే ఏదైతే బిల్డింగ్ ఇప్పుడు అసంతృప్తిగా బిల్డింగ్ కొంత భాగం మిగిలి ఉందో దాన్ని టెండర్లు పిలవడానికి కూడా ఇప్పుడు మరి తీర్మానం తీసుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రాణాలపురం యొక్క స్థలంలో మనకి ప్రాణాలపురంలో సాయిబాబా షిరిడి సాయిబాబా గుడి పక్కన మనకి స్థలం ఉంది. ఆ స్థలంలో కన్స్ట్రక్షన్ చేయడానికి ఒకసారి డిస్కషన్ చేసి దాన్ని కూడా మనం తదుపరి పాలకవర్గ సభ్యులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు కూడా మరి ఒక ఇంక్రిమెంట్ డిఏ ఇవ్వడానికి కూడా మరి సభ్యులందరూ కోరినందున వారికి కూడా
మరి డిఏ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి సాధ్య అసాధ్యాలు మరి మా పాలకవర్గంలో చర్చించిన పిమ్మట వారికి కూడా ఇవ్వడానికి మరి సుముఖంగా తెలియజేస్తా ఉన్నాం.